జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్ ఏం తిన్నా టాబ్లెట్స్ ఏం ఎక్కువ వేసుకున్నా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి వారు ఎలా కేర్ తీసుకోవాలి? మేడం, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మేజర్ ఇష్యూ ఏంటంటే శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి, అది ఖర్చు అవ్వదన్నమాట. గ్లూకోజ్ లెవెల్ పెరిగింది అనుకోండి, ఆ గ్లూకోజ్ దేంట్లో పోతుంది? కణంలోకి వెళ్తుంది. కణం అంటే ఏంటి? మజిల్, కండరం, దాంట్లోకి పోతుంది, అది ఖర్చు అవుతుంది. సో గ్లూకోజ్ లెవెల్ తగ్గుతాయి. మీరు అన్నట్టు ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ప్రోగ్రెసివ్ మజిల్ లాస్ అంటారు. ఒక పక్క కండరం తగ్గుతూ వస్తుంది, మరొక పక్క ఏంటంటే వాళ్ళు తీసుకునేటటువంటి ఆహారంలో చాలా కాన్షియస్గా ఉంటారు అనమాట. డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన శరీరంలో గ్లూకోజ్ ఎలా ఖర్చు అవ్వాలి. ఆ ఖర్చు అవ్వాలి అంటే ఫస్ట్ కండరం పెరగాలి. ఆ కండరం పెరగాలి అని అంటే అది డైట్తోనే ఫాలో అవ్వదు, పాసిబిలిటీ. ఆ ఇష్యూ వచ్చినప్పుడు, దీని గురించి ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఉపయోగపడే ప్రోడక్ట్ ఏంటంటే డయాగ్రాండ్. ఓకే, ఈ డయాగ్రాండ్ అనేది డయాబెటిక్ న్యూట్రిషన్ పౌడర్. దీన్ని ఏమంటారంటే మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అని అంటారు అనమాట. ఈ డయాగ్రాండ్లో 5 రకాల ప్రోటీన్ ఉంటుందండి. వే ప్రోటీన్, కెసిన్, సోయా, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ. అంటే 5 రకాల ప్రోటీన్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఒక్కొక్క రకమైన ప్రోటీన్ నుంచి ఒక్కొక్క రకమైన అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది. సో 5 రకాల ప్రోటీన్ నుంచి ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది. ఆ గుడ్ అమౌంట్ ఆఫ్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ వల్ల మజిల్ పెరుగుతుంది. మజిల్ పెరిగిందంటే శరీరంలో ఉన్న గ్లూకోజ్ ఖర్చు అవుతుంది. అలా ఖర్చు అయిందంటే ఆటోమేటిక్గా వీళ్ళు తీసుకోవాల్సిన టాబ్లెట్స్ డోసు కూడా తగ్గుతుంది, నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ తగ్గుతాయి, రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు. వాళ్ళ అదృష్టం బాగుండి డాక్టర్ చెప్పిన సలహాలు పాటించి డయాగ్రాండ్ లాంటి పౌడర్ తీసుకుంటూ పోతే వాళ్ళు నార్మల్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి.